సమాజంలో మహిళలంటే కనీస గౌరవం కూడా లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైసీపీ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గోరంట్ల దగ్గర నుంచి తీసుకుంటే, అంబటి దగ్గర నుంచి తీసుకుంటే, అవంతి దగ్గర నుంచి తీసుకుంటే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ వరకు కూడా వీరందరూ వివిధ ఆరోపణల నేపథ్యంలో రకరకాల ఇష్యూలు బయటకు వచ్చిన వాళ్ళే. సరే, గతంలో జరిగిన ఇష్యూలన్నీ కూడా మనకు తెలుసు. గంట అరగంట దగ్గర మొదలు పెడితే గోరంట్ల వీడియో కాల్ దాకా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా దువ్వాడ శ్రీనివాసుకు సంబంధించినటువంటి ఇద్దరు కూతుర్లు ఆయన ఇంటి ముందు ధర్నా చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కేవలం ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్కి పెళ్ళి అయింది, ఆయనకి భార్య ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో ఆల్రెడీ ఇద్దరు కుమార్తెలే, అందులో ఒకరికి పెళ్ళి అయిపోయింది, మరొకరు దాదాపు పెళ్ళిడి వయసుకు వచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు గత 2 ఏళ్ల నుంచి వేరొక మహిళతో ఉండటంతో ఇప్పుడు వాళ్ళ తండ్రి ఇంటి ముందు వీళ్ళు ప్రొటెస్ట్ చేసే పరిస్థితి. ఖచ్చితంగా మా తండ్రి అయినటువంటి దువ్వాడ శ్రీనివాసు బయటికి రావాలి, ఎవరైతే వేరొక మహిళతో ఉంటున్నారో ఆ మహిళను వదిలిపెట్టాలి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా తల్లిని చూసుకోవాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు కొత్తగా ప్రొటెస్ట్ చేస్తూ నిన్న సాయంత్రం నుంచి అనుకుంటా బహుశా చేస్తూ కనపడటం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. వాస్తవానికి ఏంటంటే పాలిటిక్స్లో ఉన్నవారు ఇలాంటి వాటిని పెద్దగా ఇష్యూలు అవనెవరు ఏదన్నా ఒకటి అలా ఉన్నా కానీ ఏం చేస్తారంటే వాటిని సూచాయిగా అక్కడే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. తాజాగా వీళ్ళు డైరెక్ట్గా రోడ్డు మీదకు వచ్చి వాళ్ళిద్దరు కుమార్తెలు ఎప్పుడైతే ధర్నా చేయటం మొదలు పెట్టారో ఇది రాష్ట్ర వ్యాప్తంగా దావనంలో వ్యాపించేసింది, మీడియాలోకి వచ్చేసింది. ఇక తీగలాగితే డొంక కదిలినట్టుగా ఆయన చరిత్ర మొత్తం లాగితే బయటకు వస్తుంది. వాస్తవానికి మరి వారిద్దరికి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత తగాదాలు ఏంటనేది మనకైతే తెలియదు. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత తగాదాలు ఏంటనేది మనకైతే తెలియదు. కానీ 2 ఏళ్ల నుంచి వాణి, ఆయన భార్య, అసలు భార్య పేరు వాణి, ఆవిడ్ని కాదు అను మాధురు అనే మరొక మహిళతో ఉంటుంది అనేది ప్రధాన వాదన. సరే, ఇక్కడ మనం మహిళల్ని ఈ సీన్లోకి తీసుకురావాలనేది మన ఉద్దేశం కాదు. కాబట్టి రాజకీయాల్లో ఉండి 10 మందికి ఆదర్శంగా విలువలతో ఉండాల్సిన వ్యక్తులు ఇలాగా ఉండటం అనేది ఖచ్చితంగా ఖండించదగిన విషయం. ఒకవేళ మీరు ఏదన్నా విడాకులు ఇచ్చేసి వేరే మ్యారేజ్ చేసుకుంటే అది వేరే విషయం. బట్ అలా కాకుండా వాళ్ళకి విడాకులు ఇవ్వకుండా, వారి పోషణ చూడకుండా ఇటు వేరొక మహిళతో ఉండమంటే ఖచ్చితంగా సమాజంలో ఖండించాలి. ఎందుకంటే 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే ఎలా ఉంటుంది? అసలు వైసీపీ పార్టీ అంటేనే ఇలాంటి వివాదాలకు క్యారాఫ్ అడ్రస్సు. వైసీపీ పార్టీలో ఏ మూల గదిపినా కానీ మహిళలతో సంబంధించిన సంబంధాలు బయటకు వస్తూనే ఉంటాయి. గతంలో గోరంట్ల మాధవ్ది ఎంత పెద్ద ఇష్యూ అయింది, తర్వాత అంబటిదిని, అవంతిది ఎంత పెద్ద ఇష్యూలు అయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా దీని గురించి మాట్లాడు. మొన్న ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసావు కదా, ఏమని? ఆంధ్రాలో అసలు రక్షణే లేకుండా నీ పార్టీ నేతల నుంచి వాళ్ళ మహిళలకు, ఇంట్లో భార్యలకు రక్షణ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడు. ఇప్పుడు వైసీపీ పార్టీలో వాళ్ళ నేతల నుంచి వాళ్ళ సొంత కుటుంబంలో ఇంట్లో మహిళలకే రక్షణ లేదని చెప్పి వాళ్ళే రోడ్ ఎక్కారు. ఇందులో ఎవరిది ఏమీ లేదు. మన విజయసాయిరెడ్డి వ్యవహారం మనం చూసి అది కనుమరుగు అవ్వకముందే ఎవరో ఒక మహిళకి కడుపు చేశాడని చెప్పి స్వయంగా ఆవిడ భర్తే రోడ్డుకి ఎక్కిన పరిస్థితి. దాని మీద జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచాడా? తెరవలేదు. అదే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టుకుంటే ఢిల్లీలో ధర్నాలు చేశాడు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయం కూడా తీసుకుంటే సేమ్ జరగబోయేది అదే. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని ఖండించడం లేదు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలా. నువ్వు ఢిల్లీలో ధర్నాలు చేసిన సమయంలో ఇలాంటి వాటి విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పడు? ఎందుకు నీ పార్టీలో వాళ్ళని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవు? జగన్మోహన్ రెడ్డి పార్టీలో కంట్రోల్ పెట్టుకోవాలి. మంచి చేస్తేనేమో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు, చెడు చేస్తే మాత్రం పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళిద్దరు కుమార్తెలు, అందులో మ్యారేజ్ అయిన కుమార్తె కూడా నిన్న ధర్నాలో పాల్గొంది. వాళ్ళు అయితే వాస్తవానికి ఏంటంటే పొలిటికల్గా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆవిడ భార్యకి ఇచ్చినట్టుగా ఉన్నారు. తరువాత మళ్ళీ దువ్వాడ ఏం చేశాడో తెలియదు కానీ శ్రీనివాసు తర్వాత మళ్ళీ ఆ భార్య నుంచి మార్చేసి మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు. దాంతో భార్య వాణి కూడా కొంత వైసీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న ఎన్నికల సమయంలో కూడా దువ్వాడ శ్రీనివాస్కి యాంటీగా పోటీ చేస్తానని చెప్పి రంగంలో దిగింది. నేను ఇండిపెండెంట్గా దువ్వాడ శ్రీనివాస్ అంటే భర్తకి యాంటీగా నేను పోటీ చేస్తానని చెప్పి రంగంలో దిగితే, కొంతమంది వైసీపీ నేతలు ఎన్నికలకు 15-20 రోజుల ముందు రంగంలో దిగితే అప్పుడు కొంతమంది వైసీపీ నేతలు మధ్యలోకి వచ్చి సీన్లోకి వచ్చి ఇలాంటి సమయంలో ఈ పని చేయడం కరెక్ట్ కాదు, నువ్వే యాంటీగా దిగితే ఎలాగా, ఈ సమాజంలో పరువు పోతే, పార్టీ నష్టపోతే, ఇలాంటి సమయంలో రావద్దని చెప్పి కొంత వారిస్తే మొత్తానికి ఆ మహిళ అయితే హోల్డ్ అయ్యింది. పోనీ ఎన్నికల తర్వాత అయినా ఏదైనా మాట్లాడుకుని సెటిల్ చేసుకునే ప్రయత్నమో, లేదా ఆవిడని వదిలేసి వీడితో ఉంటామా, లేదా విడాకులు ఇచ్చి వీళ్ళకి రావాల్సింది ఇచ్చేసి ఆవిడతో ఉంటామా, ఇలాంటివేవి కూడా చేయకుండా ఇల్లీగల్గా ఒక మహిళతో ఉండటంతో ఇప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దీని మీద గట్టిగా పోరాడుతుంది. వాళ్ళనేది ఒకటే. నేను వాళ్ళ కూతుర్లు కూడా ఏం చెప్పారు,
ఆయన రావాలా దువ్వాడ శ్రీనివాస్ అంటే మా తండ్రి కిందకి రావాలి, మాతో మాట్లాడాలి, సమస్యను పరిష్కరించాలి. కానీ వాస్తవానికి ఏదైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఏం చేయాలా? ఏ వ్యక్తి అయినా సరే ముందు బయటకు వచ్చి ఆయన లోనికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయాలా, లేదా పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి సెటిల్ చేసే ప్రయత్నం చేయాలా. కానీ దువ్వాడ శ్రీనివాసు ఇంట్లో ఉండి ఆ మహిళతోనే ఉండి కనీసం బయటికి రాకుండా మొత్తం లైట్స్ అన్నీ కూడా ఆర్పేశాడు ఇంట్లో. ఈవినింగ్ వీళ్ళు 4-5కి ఆ టైంకి వెళ్ళినట్టున్నారు, నైట్ అంతా కూడా చాలాసేపు ఉన్నట్టున్నారు. అంటే బయటకు రాకుండా, ఇక్కడ మహిళ ధర్నా చేస్తుంది, వాళ్ళ కూతుర్లు ధర్నా చేస్తున్నారని తెలిసి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి లైట్లన్నీ ఆర్పేసుకున్న పరిస్థితి. అంటే ఏంటి, వీళ్ళని రోడ్డు మీద వదిలేయాలా? కన్న కూతుళ్ళు వచ్చి నాన్న నీతో మాట్లాడాలన్నప్పుడు ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ బయటకు వచ్చి మాట్లాడు? నువ్వు రాజకీయాల్లో నీతి కబుర్లు చెప్తావు కదా, నువ్వు టీడీపీ నేతలను విమర్శిస్తావు కదా, ఏ మొహం పెట్టుకుని టీడీపీ నేతల గురించి నువ్వు మాట్లాడతావు? మహిళలకు రక్షణ లేదు అని సాక్షిలో పెద్ద పెద్దగా రాసిన సాక్షి దువ్వాడ శ్రీనివాస్ భాగవతం ఎందుకు రాయలేదు? వాళ్ళ కూతుర్లు ధర్నా చేశారని ఎందుకు రాయలేదు? నేను అడుగుతున్నా. మహిళలకు రక్షణ లేదు, రాష్ట్రంలో మహిళల మీద దాడులు పెరిగిపోయాయని మీరు మాట్లాడుతున్నారు కదా. మరి నేను దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్ళు కూడా అదే చెప్పింది, మా తండ్రి నుంచి మాకు రక్షణ లేదు, మా తండ్రి మాకు కావాలని చెప్పారు. ఎందుకు రాయలే సాక్షిలో? భారతీరెడ్డి ఎందుకు రాయలే? ఒక సాటి మహిళగా దువ్వాడ శ్రీనివాస్ కూతుడికి ఎందుకు అండగా నిలబడలేదు? ఆవిడ మొదటి భార్య వానికి ఎందుకు భారతీరెడ్డి అండగా నిలబడలేదు? ఎందుకు రాయలేదు? మరి వైసీపీ మహిళా నేతలు వచ్చి ఎందుకు మాట్లాడరు? గతంలో రోజా ఏదో ఒక మాట అంటే మీడియా ముందు నోళ్ళేసుకుని పడిపోయిన వీళ్ళు ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్ళు ఇద్దరు కూడా, ఆ పెళ్ళిడికి వచ్చినటువంటి కూతుళ్ళు ఇద్దరు కూడా రోడ్డు ఎక్కి మా తండ్రి కావాలంటే మమ్మల్ని అన్యాయంగా వదిలేసి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడని చెప్పి వాళ్ళు స్వయంగా వాళ్ళు చెబుతుంటే ఎందుకు వాళ్ళకి అండగా రారు? ఎందుకు వాళ్ళ కూతుర్లకి మేము అండగా ఉంటామని వైసీపీ నేతలు భరోసా ఎవరు? వైసీపీలో నీచ రాజకీయాలు అంత దారుణం. అంటే వాళ్ళ నాయకులు చేస్తేనేమో ప్రతివతలు శుద్ధపోసలు, అదే పక్క పార్టీలో ఏదైనా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది అనుకోండి, దాన్ని పట్టుకుని ఇక గోకి పుండి చేస్తారు దాన్ని. పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి వేరొకరిని పెళ్లి చేసుకుంటే దాని గురించి అంత పెద్ద రాద్ధాంతం చేసి పిల్లలు పెళ్ళిళ్ళు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్గా కాంటాక్ట్లు పెట్టుకున్న విజయసాయి రెడ్డి గురించి కానీ, గోరంట్ల మాధవ్ గురించి కానీ, అంబటి రాంబాబు గురించి కానీ, అవంతి శ్రీనివాస్ గురించి కానీ, దువ్వాడ శ్రీనివాస్ గురించి కానీ ఎందుకు మాట్లాడటం? జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్ కాంటాక్ట్సే కదా ఇవన్నీ లీగల్ కాదు కదా, పెళ్ళిళ్ళు చేసుకున్నాయి కదా, కుటుంబాలు కాదు కదా, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుంటే వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? విజయసాయి రెడ్డి వ్యవహారం ఎంత పెద్ద వ్యవహారం అయింది అసలు చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో. ఒక భర్త ఏమో నా భార్య కొడుకు చేశారు, నేను కాదు దానికి బాధ్యుడు విజయసాయి రెడ్డి అని చెప్పి స్వయంగా రోడ్డు ఎక్కితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు తెరవలా? ఎందుకు విజయసాయి రెడ్డిని పార్టీలో పరుగు పోతున్నాను ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించరా? దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు కలిసి పీకే అంటే మీ పార్టీలో మహిళలను గౌరవించరా? కానీ పక్క పార్టీలో గౌరవించాలి. అక్కడ ఏదైనా చిన్న జారా జరిగితే మీ పేపర్లు సొంత పత్రిక, అవినీతి పత్రిక ఉంది కాబట్టి దాని మీద గంటలు కథనాలు రాయటం, ఇష్టం వచ్చిన రాతలు రాయటం, ఇది కదా మీ అసలు భాగవతం. వైసీపీ నేతల భాగవతం. వైసీపీ అంటేనే కామ పార్టీలాగా మారిపోయింది, వైకామా పార్టీలాగా మారిపోయింది. వైకాపా కాదు, వైకామా పార్టీలాగా మారిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా సరే దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్లకు ఆ భార్యకు అండగా ఉంటాడా, లేదా దువ్వాడ శ్రీనివాసుని వెనకేసుకుని వస్తాడనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం.